హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. జాను, వివేక్ ఇద్దరు కూడా బైక్ మీద వెళ్తూ ఉంటే ఇక అప్పుడు లక్ష్మి వాళ్ళిద్దరిని చూస్తూ చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. కార్ ఆపి మరి వాళ్ళిద్దరిని లక్ష్మి చూస్తూ ఉండడంతో, అమ్మ లక్ష్మి, నీకు వాళ్ళెవరో తెలుసా అని చెప్పి అర్జున్ తల్లి అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో లక్ష్మి, లేదండి, ఎవరో తెలిసిన వాళ్ళలాగా అనిపిస్తే చూస్తున్నాను అంతే అని చెప్పి అంటూ ఉంటుంది. లక్ష్మి, నువ్వు ఇంతకు ముందు ఎప్పుడైనా వైజాగ్కి వచ్చావా? ఇదే మొదటిసారా అని చెప్పి అర్జున్ అడుగుతూ ఉంటాడు. దాంతో లక్ష్మి ఇదే మొదటిసారి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు జున్ను లక్ష్మిని, అమ్మ, మరి నేను పుట్టక ముందు నువ్వు ఎక్కడ ఉండేదానివి? నీకంటూ ఒక ఊరు ఉండాలి కదా, నీకు కూడా ఎవరో ఒకరు ఉండే ఉంటారు కదా, మరి నాకు ఎప్పుడు కూడా వాళ్ళని చూపించలేదేంటి అని చెప్పి జున్ను అడుగుతూ ఉంటే ఇక అప్పుడు లక్ష్మి జున్నుకి ఏం చెప్పాలో తెలియక కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక అప్పుడు అర్జున్ తల్లి జున్నుని మందలిస్తూ, చూడు జున్ను, ఈ మధ్య నీకు తిండి తక్కువ, మాటలు ఎక్కువ అయిపోతున్నాయి. అమ్మ చెప్పాలనుకున్నప్పుడు చెబుతుందిలే, అప్పటి వరకు నువ్వు సైలెంట్గా ఉండని చెప్పి జున్ను నోరు మోయిస్తుంది. మరోవైపు జాను, వివేక్ ఇద్దరు కూడా బైక్ మీద వెళ్ళడం దేవి అని చూస్తుంది. ఇక డ్రైవర్తో కార్ని తీసుకువెళ్ళి ఆ బైక్ ముందు ఆపని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు కార్ డ్రైవర్ ఆ కార్ని తీసుకువెళ్ళి వివేక్ డ్రైవ్ చేస్తున్న బైక్ ముందు ఆపుతాడు. వివేక్, జాను ఇద్దరు కూడా బండి మీద నుండి దిగుతారు. ఇక అప్పుడు దేవి అని జాను దగ్గరికి వెళ్ళి తనని తిడుతూ, అమ్మ మహాతల్లి, నీకు ఎన్నిసార్లు చెప్పినా కూడా సిగ్గు రాదా? అసలు నీకు బుద్ధుందా? ఎందుకు నా కొడుకుని ఇంకా వల్ల వేసుకోవాలని చూస్తున్నావు? మీ అక్క వల్ల మా కుటుంబానికి జరిగిన నష్టం సరిపోలేదా? నా కంఠంలో ప్రాణం ఉండగా నిన్ను మా ఇంటి కోడలుగా అడుగు పెట్టనివ్వను అని చెప్పి దేవి అని జానుకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా అని చెప్పి జాను వివేక్ వైపు చూసి అంటూ ఉంటే ఇక అప్పుడు వివేక్ దేవి అనితో, మామ్, అనవసరంగా ఎందుకు మామ్ జానుని తిడతావో? నేనే జానుని అడిగి మరి బైక్ ఎక్కించుకున్నానని చెప్పి అంటూ ఉంటాడు. నువ్వు ఊరుకోరా, నువ్వు ఇంత అమాయకంగా ఉన్నావు కాబట్టే అది నిన్ను తన కొంగుకి ముడి వేసుకోవాలని చూస్తుంది అని చెప్పి దేవి అని, చూడు, ఇంకొకసారి నా కొడుకుతో కనిపించావనుకో, నేను వాణ్ణేం చేయను, నీకే కాలో చేయో తీసి పారేస్తాను అని చెప్పి వార్నింగ్ ఇచ్చి దేవి అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక జాను కూడా వివేక్ వైపు కోపంగా చూస్తూ బాధగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మరోవైపు అర్జున్ కుటుంబం అంతా కలిసి వైజాగ్లో ఉన్న ఇంటికి వచ్చేస్తారు. జున్ను ఇల్లు మొత్తం తిరిగి చూస్తూ, వావ్ గ్రాని, ఇల్లు ఎంత బాగుందో అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు, నీకు ఈ ఇల్లు ఎలా అనిపిస్తుంది లక్ష్మి అని చెప్పి అర్జున్ తల్లి అడుగుతూ ఉంటుంది. ఈ ఇల్లు చాలా బాగుందండి. ఈ ఇంటికి వచ్చిన తర్వాత నాకు పాజిటివ్ వైబ్రేషన్స్ కనిపిస్తున్నాయి. ఈ ఇల్లు మీకు కొత్త సక్సెస్ని తీసుకువస్తుందని నాకు అనిపిస్తుందని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, ఇంకా మాకు మీకు అని అలా తేడాలు చూపించి మాట్లాడతావేంటి లక్ష్మి, మనకి అని అనొచ్చు కదా అని చెప్పి అర్జున్ తల్లి అంటూ ఉంటుంది. తర్వాత జున్ను, గ్రాని, ఈ ఇల్లు ఎంత బాగుందో, మీరు ఇంతకు ముందు ఇక్కడే ఉండేవాళ్ళ అని చెప్పి అడుగుతుంటే, అవును జున్ను, అర్జున్ ఇక్కడే పుట్టి పెరిగాడు. మీ తాతగారు ఉన్నప్పుడు మేము ఇక్కడ ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళం అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు జున్ను, మరి మీరు ఢిల్లీ ఎందుకు వెళ్ళిపోయారని చెప్పి అంటూ ఉంటాడు. అనుకుని పరిస్థితుల్లో వెళ్ళవలసి వచ్చింది లేరా అని చెప్పి అర్జున్ తల్లి అంటూ ఉంటుంది. చలమయ్య వసుంధరతో, అమ్మ, ఇప్పటి నుండి అర్జున్ బాబు గారు ఆయన పని ఆయన చూసుకుంటారు, మీ పని మీరు చూసుకుంటారు. లక్ష్మీ అమ్మగారు కూడా అర్జున్ బాబు గారితో కలిసి ఆఫీస్కి వెళ్తారు. మరి జున్ను స్కూల్ సంగతి ఏంటమ్మగారు అని చెప్పి అంటూ ఉంటే, జున్ను కోసం కూడా నేను ఒక స్కూల్ని చూశాను, ఆ స్కూల్ వాళ్ళతో మాట్లాడాను కూడా, అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడం ఒకటే మిగిలిపోయిందని చెప్పి అర్జున్ అంటూ ఉంటే, జున్ను గురించి నువ్వు ఎంత కేర్ తీసుకుంటున్నావురా, లక్ష్మి గురించి కూడా అంతే కేర్ తీసుకుంటే బాగుంటుందని చెప్పి అర్జున్ తల్లి అంటూ ఉంటుంది. ఇక దాంతో లక్ష్మి అర్జున్ తల్లి వైపు చూస్తూ ఉంటే, అంటే నా ఉద్దేశం లక్ష్మి, నువ్వు అసలు ఈ ఊరికి కొత్తగా వచ్చావు కదా, అందుకే నీకు ఏం కావాలన్నా కూడా వాణ్ణి దగ్గరుండి చూసుకోమంటున్నాను అంతే అని చెప్పి అంటూ ఉంటుంది.
తర్వాత అర్జున్ సరే అమ్మ నేను ఇక ఆఫీస్కి బయలుదేరుతాను అని చెప్పి అంటూ ఉంటే, ఒరే ఇప్పుడే కదరా వచ్చావు, అప్పుడు ఆఫీస్కి వెళ్ళడం ఏంటి, తొందర వచ్చింది, రెస్ట్ తీసుకుని వెళ్ళొచ్చు కదా అని చెప్పి అర్జున్ తల్లి అంటూ ఉంటే, ఇక అప్పుడు అర్జున్ లేదమ్మా ముఖ్యమైన ప్రాజెక్ట్కి కొటేషన్ని తయారు చేయాలి, అర్జున్ వైజాగ్లో అడుగు పెట్టాడన్న విషయం ఇక్కడున్న బిజినెస్ వాళ్ళందరికీ తెలియాలి అని చెప్పి ఇక అలా ఆఫీస్కి వెళ్ళబోతూ ఉంటే, ఇక అప్పుడు లక్ష్మి ఒక్క నిమిషం అండి, కొటేషన్ ప్రిపేర్ చేయడంలో నాకు కూడా కొంత అనుభవం ఉంది, మీరేం అనుకోకపోతే నేను కూడా మీకు సహాయం చేస్తాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, ఇక అప్పుడు అర్జున్ తల్లి సరే అమ్మ లక్ష్మి, జున్నుని నేను చూసుకుంటాను, మీరిద్దరూ కలిసి ఆఫీస్ వర్క్ చూసుకోండి అని చెప్పి అంటూ ఉంటే, లక్ష్మి అర్జున్ ఇద్దరూ కలిసి ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఇక అప్పుడు చలమయ్య వసుంధరతో అమ్మగారు ఇక్కడికి వచ్చిన తర్వాత లక్ష్మి అమ్మగారిలో కూడా ఏదో మార్పు కనిపిస్తుంది, తొందరలోనే వీళ్ళిద్దరి బంధం ముడిపడుతుందేమో అనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటే, నేను కూడా అదే కోరుకుంటున్నాను చలమయ్య, తొందరగా వీళ్ళిద్దరికీ ముడిపెట్టేస్తే నాకు అంతకంటే ఆనందం ఏది ఉండదు అని చెప్పి వసుంధర అనుకుంటూ ఉంటుంది. మరోవైపు మిత్ర లక్కీ కోసం వెతుకుతూ ఉంటే, ఇకప్పుడు జయదేవ్ ఇక్కడ ఎక్కడో ఆడుకుంటుంది లేరా అని చెప్పి అంటూ ఉంటాడు. సరే డాడ్ నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని చెప్పి మిత్ర అంటూ ఉంటే, ఇకప్పుడు జయదేవ్ ఇప్పుడు ఆఫీస్కి ఏంటిరా, ఇందాకే కదా ఆఫీస్ నుండి వచ్చావని చెప్పి అంటూ ఉంటాడు. రేపు ఒక ముఖ్యమైన వ్యక్తిని ముఖ్యమైన ప్రాజెక్ట్ని ఫేస్ చేయబోతున్నాను డాడ్ అని చెప్పి మిత్ర అనగానే, ముఖ్యమైన వ్యక్త ఎవరు అని చెప్పి జయదేవ్ అడుగుతాడు. అర్జున్ అని చెప్పి మిత్ర అంటాడు. అర్జున్ అంటే దేవరాజ్ కొడుకు కదండి అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది. ఇక అప్పుడు జయదేవ్ అవును అరవింద అని చెప్పి మిత్రతో, అప్పుడెప్పుడో నేను బిజినెస్ని మొదలుపెట్టిన కొత్తల్లో దేవరాజ్ నాకు గట్టి పోటీ ఇచ్చేవాడు, ఆ తర్వాత అర్జున్ కూడా వ్యాపారంలో బాగానే రాణించేవాడు, కానీ ఏమైందో తెలీదు, సడన్గా అతను ఫ్యామిలీతో కలిసి ఢిల్లీ వెళ్ళిపోయాడు, మళ్ళీ ఇప్పుడే అతని పేరు వింటున్నాను, అర్జున్ చాలా తెలివైనవాడు, ప్రతి అడుగు ఆచితూచి వేస్తాడు అని చెప్పి అంటూ ఉంటే, ఇకప్పుడు మిత్ర వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళైనా సరే నా ముందు ఓడిపోవాల్సిందే డాడ్ అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. ఇకప్పుడు జయదేవ్ నీకున్న కాన్ఫిడెన్స్ చాలా బాగుంది మిత్ర, ఏదేమైనా మీ ఇద్దరి మధ్య పోటీ ఆరోగ్యవంతంగా ఉండాలని నేను కూడా కోరుకుంటున్నానని చెప్పి జయదేవ్ మిత్రకి ఆల్ ది బెస్ట్ చెబుతాడు. థ్యాంక్ యూ డాడ్ అని చెప్పి మిత్ర కొటేషన్ పనులు చూసుకోవడం కోసం అని చెప్పి ఆఫీస్కి వెళ్తూ ఉంటే, నేను కూడా రావాలా అని చెప్పి మనీష అడుగుతూ ఉంటుంది. వద్దులే మనీష నేను ఒక్కడిని వెళ్తానని చెప్పి మిత్ర ఆఫీస్కి వెళ్ళిపోతాడు. మరోవైపు అర్జున్ తన క్యాబిన్లో కూర్చొని ఉండగా లక్ష్మి అక్కడున్న ఎంప్లాయీస్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటుంది. ఇక లక్ష్మిని చూస్తూ అర్జున్, లక్ష్మి పైకి అమాయకురాల్లాగా కనిపిస్తుంది, కానీ ఎంత ఎఫిషియెంట్గా పనిచేస్తుంది, తను ఇంతకు ముందు ఎక్కడైనా పనిచేసి ఉంటుందా అని చెప్పి అర్జున్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఏదేమైనా నిజంగా లక్ష్మి ఎంతో తెలివైన అమ్మాయి, ఎవరి మీద ఆధారపడకూడదు అనుకుంటుంది, తన వ్యక్తిత్వం నాకు బాగా నచ్చుతుందని చెప్పి అర్జున్ అనుకుంటూ ఉంటాడు. తర్వాత లక్ష్మి ఒక కొటేషన్ని ప్రిపేర్ చేసి అర్జున్కి చూపిస్తుంది. ఈ కొటేషన్ బాగుంది కానీ మనం ఇంకొంచెం వర్కౌట్ చేయాలని చెప్పి అక్కడున్న ఎంప్లాయీని పిలిచి, ఇంతకుముందు ఆ కంపెనీ వాళ్ళు ప్రిపేర్ చేసిన కొటేషన్స్ లిస్ట్ ఒకసారి నాకు తీసుకొచ్చి ఇవ్వండి అని చెప్పడంతో అక్కడున్న ఎంప్లాయీ గతంలో లక్కీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ప్రిపేర్ చేసిన కొటేషన్స్ అన్నీ కూడా అర్జున్ చేతికి ఇస్తారు. లక్ష్మి ఆ ఫైల్ అంతా స్టడీ చేసిన తర్వాత, ఇప్పుడు నాకు అర్థమైంది సార్, మళ్ళీ నేను కొటేషన్ని ప్రిపేర్ చేసి తీసుకువస్తానని చెప్పి లక్ష్మి సిస్టమ్ ముందు కూర్చొని వర్క్ చేస్తూ ఉంటే అర్జున్ కాఫీ తాగుతూ లక్ష్మిని గమనిస్తూ ఉంటాడు. కాసేపటి తర్వాత అర్జున్ లక్ష్మి కోసం అని చెప్పి కాఫీ తీసుకొచ్చి ఇస్తాడు. మరోవైపు మిత్ర కూడా క్యాబిన్లో కూర్చొని ఎంప్లాయీస్ అందరితో కలిసి వర్క్ చేస్తూ ఉంటే, అర్జున్ కంపెనీ మీద మీ ఒపీనియన్ ఏంటని ఎంప్లాయీస్ని మిత్ర అడుగుతూ ఉంటే, ఇక అప్పుడు మిత్రతో మిగతా ఎంప్లాయీస్, అర్జున్ కంపెనీకి అంత సీన్ లేదు సార్, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేస్తున్నారేమో అనిపిస్తుంది, ఆ కంపెనీ గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారేమో అనిపిస్తుంది, దివాలా తీసే కంపెనీ గురించి అంతలా ఎందుకు సార్ ఆలోచించడం, ఈ ప్రాజెక్ట్ మనకే వస్తుందని చెప్పి వాళ్ళు అంటూ ఉంటే, ఇక అప్పుడు మిత్ర
చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలనేది నా ఇంటెన్షన్ అని చెప్పి అంటూ ఉంటాడు. మరోవైపు మిత్ర ఇంటికి రావడం లేట్ అవ్వడంతో లక్కీ అన్నం తిననని మారం చేస్తూ ఉంటే అరవింద జయదేవ్ ఇద్దరు కలిసి లక్కీని బతిమలాడుతూ ఉంటారు. ఇకప్పుడు దేవయాని అక్కడికి వచ్చి, మీరు అనవసరంగా తనని నెత్తినెక్కించుకొని గారాబం చేయడం వల్లే ఇలా చేస్తుంది, 4 తగిలిస్తే సెట్ అవుతుందని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు అరవింద, పిల్లల్ని కొడితే సమస్యలు తీరవు దేవయాని, సమస్యలు ఇంకా ఎక్కువ అవుతాయని చెప్పి అంటూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.